నమస్తే ట్రేడర్స్. ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర అయితే మార్కెట్ ఓపెన్ అయింది. సిపిఆర్ని అయితే బ్రేక్ చేసి కిందికి వెళ్తుంది, కానీ చూద్దాము. 5 minutes క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడైతే ప్లాన్ చేద్దాం. ఒక హై ఒక లో అయితే గీసాను, అంటే అదే 5 minutes హై, అదే 5 minutes లో అవుతుందని గీసా. నెట్వర్క్ ఇష్యూ వల్ల అయితే కొంచెం ఇబ్బంది అయ్యింది ఈరోజు, అందుకే మళ్ళీ ఆన్ అయితే చేసా. బై చేద్దామన్నా కానీ బై కాలే ఫ్రెండ్స్. ఒక ట్రేడ్ ముందే ప్లాన్ చేద్దాం అనుకున్నా, ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నా ఇప్పటిదాకా క్యాండిల్లో, కానీ కాలేదు. ఏమైందో అర్థం కాలే. ఓకే, ఇప్పుడైతే ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్. మనకి 5 minutes హై ఉంది కదా, ప్రీమియంలో లైన్ గీసాను 9:59. ఆ క్యాండిల్ అక్కడ కొంచెం మనకి మన ప్రైస్ యాక్షన్ బట్టి ఒక మంచి క్యాండిల్స్ అనేది ఫామ్ అయితే కాల్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఈ క్యాండిల్ అయితే మంచిగా ఫామ్ అయితే కాలేదు, అందుకే క్యాండిల్ క్లోజ్ అయ్యాక వెయిట్ చేయాలి పూర్తిగా. చూసారా, ప్రైస్ యాక్షన్ డౌన్ సైడ్ ఫామ్ అవుతుంది, బట్ నెట్వర్క్ ఇష్యూ ఒకటి మనం అయితే ఈరోజు ఇబ్బంది పెట్టింది. అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుండే. ఓకే, చూద్దాం. ఇక్కడైతే నేను ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ రిఫ్రెష్ అయితే చేస్తున్నాం. రిఫ్రెష్ చేశాను. ఈ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి ఒక ట్రేడ్ అయితే కాల్ సైడ్ ప్లాన్ చేస్తాం, ఎందుకంటే ఒక క్యాండిల్ అనేది మంచిగా క్లోజ్ అయింది, ఇంకొక క్యాండిల్ ఇట్లా అప్ సైడ్ ఓపెన్ అయింది. ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఓకే, 200 క్యాండిల్ అయితే మనం తీసుకున్న వెంటనే మంచిగా వెళ్తుంది. ఓకే, 400 రీచ్ అయింది. చూద్దాం, 700 వస్తే కట్ చేసేసా 1:1. అలాగే మనకి నెట్ ఇట్లా కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి 1:1 బుక్ చేసుకుందాం. ఒకవేళ ప్రాబ్లం లేకుండా 1:1 బుక్ చేస్తాను, ట్రై చేస్తాను. ఎస్ఎల్ వచ్చేసి ఇప్పుడు మన ఓన్లీ 4 points ఫ్రెండ్స్. 962కి బై అయితే 958 అయితే ఎస్ఎల్. ఇప్పుడు ఫస్ట్లో అయితే 20 points పెట్టాను, ఇప్పుడు ట్రయల్ చేసా. ఓకే, 600 రన్ అవుతుంది. ఓకే, 700 రీచ్ అయింది ఫ్రెండ్స్. కట్ చేసేస్తున్నా ట్రేడ్ వచ్చేసి. ఓకే, బుక్ అయితే చేశాను. 740 అయితే బుక్ అయింది. ఓకే, గుడ్. 1:1 అయితే బుక్ చేసాము. మార్కెట్ ఎటార్నల్ అని నాకు సంబంధం లేదు, మీకు పొజిషన్ పెట్టి అయితే చూపెడతాం. 62కి ఎంట్రీ, 962కి ఎంట్రీ, 983కి ఎగ్జిట్. అంటే 1:1 అలా. కొంచెం స్ట్రక్ అయింది ఫ్రెండ్స్, అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది. మీకు నేనైతే ఈ మంత్ P&L అయితే చూపెడతా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. కొంచెం ఇష్యూ వల్ల అయితే ఓకే. మంత్ P&L వచ్చేసి సెప్టెంబర్ మంత్ P&L ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ మంత్
ఓకే, ప్రీవియస్ మంత్ P&L వచ్చేసి చూసారు కదా, 705 రూపీస్ అయితే మనం ప్రాఫిట్లో ఉన్నాము. 18 ట్రేడ్స్ చేస్తే 12 ట్రేడ్స్ ప్రాఫిటబుల్, 12 ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేసాము. అంటే 6 ట్రేడ్స్ మనకి లాస్ అనమాట. 6 డేస్ లాస్, 12 డేస్ ప్రాఫిట్స్ వచ్చాయి. టోటల్ చూసుకుంటే మనము 705 రూపీస్. ఓకే, ఎనీవే ఈ మంత్ అయితే ప్రీవియస్ మంత్ అయితే బాగానే నడిచింది, హ్యాపీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, దీంతో మా డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ.